మహేశ్వరం నియోజకవర్గం ప్రశాంతి హిల్స్ డివిజన్ 58 లెనిన్ నగర్ వాసులు ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న మంచినీటి సమస్యను 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ ఆదేశాల మేరకు వారి యొక్క మంచినీటి సమస్యను టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాలరెడ్డి తీర్చడంతో అభినందనలు తెలియజేశారు। ఈ సందర్భంగా సామిడి గోపాలరెడ్డి మాట్లాడుతూ వీరి యొక్క మంచినీళ్ల సమస్య తీర్చడం తనకు చాలా సంతోషంగా ఉందని, అలాగే డ్రైనేజీ సమస్య ఇతర సమస్యలతో ఇక్కడున్న ప్రజలు సతమతమవుతున్నారని, ఆ సమస్యను కూడా తాను తీరుస్తానని ఆయన లెనిన్ నగర వాసులకు భరోసా ఇచ్చారు। అమ్మా ఇప్పుడు మీరు ఎన్నేళ్ల నుంచి ఈ నీళ్ళు ఇబ్బంది నీళ్ళ కాదా అని అంటే నేను తాగినాకనే పైప్ లైన్ వేయించినాక నేను తాగినాక మీరు తాగండి అంటే అప్పుడు మీకు ఆ నమ్మకం కుదురుతుంది అని చెప్పిన నేను తాగుతున్నా। నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇట్లా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటది, గుర్తుపెట్టుకోండి, మీకోసమే ఉంది, అర్థమైంది కదమ్మా। కాంగ్రెస్ పార్టీ మీ అండ కోసం, మీకోసం, మీ సమస్యల కోసం ఉంది కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము చేసి పెట్టే పుట్టి మాది ఒకటి। రెండోది సమస్య కొంతవరకు తీరింది, ఇప్పుడు ఆ అమ్మ చెప్తుంది అక్కడ కూడా అట్లే ఉంది పరిస్థితి అని చెప్పింది, ఆ అక్క చెప్తుంది మాకు కూడా అక్కడ పరిస్థితులు అట్లే ఉన్నాయని చెప్తున్నారు కదా। ఖచ్చితంగా అవన్నిటిని కూడా తీర్చేందుకు నా శాయశక్తుల, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల శాయశక్తుల మేము పనిచేసి పెడతాము। ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఓట్ల కోసం రాలే, ఎలక్షన్ ఉన్నప్పుడు ఓట్ల కోసం వచ్చినప్పుడు మా ముఖాలు చూడగానే ఆటోమేటిక్ ఈ అన్న పని చేసిన మీరే వేస్తారు, అంతే కదా। అందుకే చెప్తున్నా, ఇప్పుడు మేమేమో ఓట్లు వస్తాయా వీళ్ళతోటి రావా అని మాకు అవసరం లేదు। ఓట్లు ఎప్పుడు అడుగుతాము? మీ సమస్యలు తీర్చినప్పుడు, మీ కష్టాలు తీర్చినప్పుడు, మీరు సుఖంగా సంతోషంగా ఈ ఏరియాలో ఉన్నప్పుడు మాత్రమే వస్తాము। అమ్మ ఈ పరిస్థితి కారణం ఎవరు అని అడిగితే మీరే చెప్తారు, గోపాలరెడ్డి మీరు ఆ రోజు వచ్చిర్రు, మీరు వచ్చినాకనే మా పరిస్థితి అయినని చెప్తారు। మరి అమ్మ నేను నిలబడుతున్నా అని చెప్తా, మరి నాకు ఓటేస్తారా తల్లి అంటే మీరు ఆలోచన చేసుకుంటారు, మీరే నాకు వేయాలన్నా వద్దా అనేది మీరు ఆలోచన చేసుకుంటారు। ఇప్పుడున్న నాయకులు చాలా మంది కొద్దిగా బిల్డప్ చెప్పడం తప్ప ఎక్స్ట్రా పని చేయడం మాత్రం కాదు, అంటే ప్రజలకు అందరికీ తెలిసిపోయింది ఈ విషయం, కొత్తగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు। కానీ కొంతమంది మాత్రం మాట చెప్తే మాట కట్టుబడి పని చేసి ప్రజలు షబాష్ అని అనిపించుకునే వాళ్ళు కొంతమంది నాయకులు, దాంట్లో 1, 2, 3, 4, 5 లెక్కెట్టుకుంటే దాంట్లో సామిడి గోపాలరెడ్డి టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు। ఆయన ఎందుకు చెప్తున్నాడంటే ఇది ప్రజలే వాళ్ళ వాయిస్ చేసుకుంటే వాళ్ళే డైరెక్ట్ చెప్పారు, కొన్ని సంవత్సరాల నుంచి మాకు సమస్య వాటర్ తాగడానికి కూడా డ్రైనేజ్ వ్యవస్థ నుంచి వాటర్ తాగడానికి చాలా కష్టం ఉంది, కానీ ఆయన అధికారులతో సమన్వయం అయ్యి మాకు మంచిది సౌకర్యాన్ని ముందుగా ఆ వాటర్ కూడా ఆయనే తాగి మాకు ఇచ్చేటేసి చెప్పడం జరిగింది। వీటికి కారణము మొత్తం కర్మ క్రియ సామిడి గోపాలరెడ్డి కాబట్టి ఆయన ఒక వయసులోనే అసలు ఎంత కష్టపడ్డారు ఏంటి, దీనికి మీరు ఎలాగ శ్రీకారం చుట్టారు అన్న దానికి పూర్తి వివరాలు ఆయన మాటలో విందాం। చెప్పండి। ఇది నేను గొప్పగా నేనేమి భావించట్లేదండి, ఇది మా కాంగ్రెస్ కార్యకర్తల బలం, మేము నిరంతరం ప్రజాసేవలో ఉండాలన్న ఆలోచన తప్ప మరొకటి కాదు। ఇది మేము చేసింది కూడా పెద్ద పనేం కాదు, మేము దీన్ని పెద్దగా మేము ఏం చేశామని నేను చెప్పుకోవట్లేదు, ఇది మా బాధ్యత। ఒక పౌరుడిగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తీర్చడమే మా కాంగ్రెస్ పార్టీ నాయకుల లక్ష్యం। అందులో ముఖ్యంగా మాకు మహేశ్వర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిచ్చన్న లక్ష్మారెడ్డి గారు మాకు వెన్నుదండుగా ఉన్నారు, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా ఆయన దృష్టికి మేము తీసుకెళ్లిన వెంటనే వారు స్పందిస్తూ సంబంధిత అధికారులకు చెప్పడం, మేము కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం,
అధికారులు కూడా వెంటనే స్పందించడం. ఈ సమస్య కొన్ని ఏళ్ల నాటి సమస్య అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఇంతవరకు చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పనులు చేయలేకపోయారు. కానీ వాళ్ళు బాధ్యత రహితంగా ఉన్నారు. బాధ్యత అనేది లేదు. దయచేసి మనము ఎలక్షన్లు వచ్చినప్పుడు దీనికో ప్రలోభాలకు గురి అయి సరైన నాయకుడిని ఎన్నుకుంటే ఇబ్బందులు ఉండవు. ఏదో వాళ్ళు చెప్పిన దానికి మనము గురి మనము ఓటుని మాత్రము తారుమారు చేసుకుంటే మన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే నేను వారం రోజుల క్రితం వచ్చినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని తీసుకుంటే కోకొల్లలుగా ఉన్నాయి. లెనిన్ నగర్ ని పూర్తిగా సమస్యల వలయంలో చిక్కుకుపోయేటట్టు గత ప్రభుత్వాలు చేసినాయి. అందుకే మేము దీన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా ప్రశాంతి హిల్స్ డివిజన్ 58 లోకి వస్తుంది కాబట్టి అసలు ప్రశాంతి హిల్స్ అంటేనే ఒక ప్రెస్టేజ్ డివిజన్ గా మారుద్దామన్న సంకల్పంతో మేమున్నాం. కాబట్టి ఈ సమస్యను మేము చూసిన వెంటనే దీన్ని ఎట్లనైనా తీర్చాలి. వీళ్ళు డ్రైనేజ్ వాటర్ తాగకుండా బయట నుంచి నీళ్లు కొనుక్కొని తాగే పరిస్థితి ఉండే. అందుకే మేము ఆ రోజు చెప్పినాం, వారం రోజుల లోపల ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పూర్తిగా తీర్చి మీకు మంచినీళ్లు తాపిస్తాం. ఇక్కడ మీరు మంచినీళ్లు తాగాలంటేనే భయపడే పరిస్థితి ఉండే. అందుకే మంచినీళ్లు వచ్చేటప్పుడు నేను తాగినాకనే, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు తాగినాకనే మీకు నమ్మకం కుదిరితేనే అప్పుడు మీరు తాగండి అని చెప్పి ఈరోజు ఆ ఛాలెంజ్ని తీసుకొని నేను ఇక్కడ ఒక అక్క ఇంటికి రావడం జరిగింది. నీళ్లు పుష్కలమైన వాటర్ వస్తుంది. అంతకుముందు బోరుకు ఆ మంచినీళ్లకు బోరు కనెక్షన్లు పెడితే తప్ప నీళ్లు రానటువంటి పరిస్థితి ఉండేదట. కానీ ఆనాడు పైపులు దాదాపు 20 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైపులు, ఇప్పుడు వేసినటువంటి పైపులు కావు ఇవి. సో 25 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైపుల్ని ఇప్పుడు అనుగుణంగా అప్పుడు 2 ఇంచుల పైపే ఉండి ఇప్పుడు 4 ఇంచుల పైప్ వేసి వీళ్ళ దాహాన్ని తీర్చే అవకాశాన్ని మాకు కల్పించినందుకు వీళ్ళకందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళు పార్టీలు పక్కన పెట్టండి. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎవరు కూడా బాధపడొద్దు, ఎవరు కూడా కష్టపడొద్దు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను తలుపు తడితే ఆ నాయకుడు వచ్చి వాళ్ళ సమస్యలు తీరుస్తారన్న ఒక భరోసా కల్పించాలనే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ మా నాయకులందరిది. కాబట్టి ఈరోజు నేను ఆ నీళ్లు తాగాను. నాతో పాటు మా నాయకులందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం తాగాం. ఆ అక్కలు ఆ అమ్మలు తాగుతూ ఉంటే, వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చిందిస్తూ ఉంటే, వాళ్ళు సంతోషపడతా ఉంటే గుండె నిండిపోతుంది. మేము పడ్డ కష్టం అసలు ఏముంది అనిపిస్తుంది. కాబట్టి సమస్యల వలయంలో ఎవరు చిక్కుకున్నా పర్వాలేదు, ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా పర్వాలేదు, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా పర్వాలేదు, మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మాత్రం ఖచ్చితంగా మేము స్పందిస్తాం. సాధ్యమైనంత త్వరలో ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. అన్ని తీర్చాక మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. ఇది విషయం. అయితే నాయకులు చాలా మంది చిన్న విషయాలకి చేసి పనిచేసి భుజాలేమో ఎగరేసుకుంటారు. కానీ ఆయన ఇంత మంచి, అంటే బుధవారికి ఎండాకాలం స్టార్ట్ అయిందంటే ప్రతి వాళ్ళు కూడా బయట మనకి కొన్ని పానీయాలు ఇస్తారు, నెక్స్ట్ ఏమో మజ్జిగ పంచి పెడతారు, అంటే దావతులు చేసిన వాళ్ళకి. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న డ్రైనేజ్ కలుషితమైన వాటర్ వాళ్ళు తాగడానికి కూడా ఇబ్బంది అయితే, ఇప్పుడు కనీసం ఆయన 3 నెలల నుంచి 4 నెలలు కష్టపడి ఈ రోజు ఆ డ్రైనేజ్ వాడు కొత్త కనెక్షన్ ఇప్పించి ముందుగా ఆయన ఒక గ్లాసు వాటర్ తాగి తర్వాత వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు కొంతమంది ఈయన దిక్సూచిగా తీసుకొని కొంతమంది నాయకులు ప్రజలకి అందుబాటులోకి వస్తే బాగుంటుందని నా యొక్క పర్సనల్ ఒపీనియన్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు, ఏఎల్ టీవీ. నాయకులు చాలా మాటలు చెప్తారు, కానీ ఆచరణ పెట్టడం చాలా అసాధ్యం. కానీ ఎక్కువ మాట్లాడు ఫస్ట్ రిడక్షన్ ఒకటే మాట్లాడతా. ఇక్కడ లెనిన్ నగర్లో కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు త్రాగడానికి మంచినీటి సౌకర్యం లేదు. అంటే వాటర్ వస్తున్నాయి కానీ డ్రైనేజ్ వాటర్ మిక్స్ అయ్యి వాళ్ళు తాగలేని పరిస్థితుల్లో దానివల్ల ఎన్నో అనారోగ్యాలకి పాల్పడుతున్నారు. అది ఆ విషయాన్ని గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి మన సామిడి గోపాల్ రెడ్డి అంటే టీపీసీసీ ప్రచార కమిటీ
సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయనకి తెలియపరిచారు. ఈ సమస్యని 3 నెలల నుంచి 4 నుంచి ఆయన అఖండ దీక్షతో ప్రయత్నించి వాళ్ళకి తాగడానికి పైప్ లైన్ కనెక్షన్ ఉన్నాయి కదా, ఆ పైప్ లైన్ కనెక్షన్ బ్రేక్ చేసి కొత్త కనెక్షన్లు అధికారులతో మాట్లాడి సమ్మేళనం చేసి ఆయన మొత్తం కనెక్షన్ వేరే ఇచ్చి తాగడానికి కనీసం మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. అది నేను చెప్పడం కాదు, ముఖ్యంగా ప్రజల నుండే ఆ వాయిస్ తీసుకుంటున్నా, ప్రజల మనోభావాల నుంచి ఆ తర్వాత ఎవరైతే దీనికి కారణమో ఆయన యొక్క వాయిస్ తీసుకుంటా. మేము ఎన్ని రోజు నీళ్ళు తిప్పులు పడ్డాం సారు. 4-5 నెలల సంధి అయితే మొత్తం మురికి నీళ్ళే తాగినాం మేము. అది రోగాలు, పిల్లలు బీమార్ అయినరు, అందరూ చాలా బాధపడ్డాము. మళ్ళీ గోపాల్ సార్ వచ్చి చూసిండు, ఒక రోజు సండే రోజు చూసినాక సెకండ్ రోజే వచ్చి మాకు నల్ల అన్ని ఫిట్ చేసిండు. మాకు ఇవాళ అయితే నీళ్లు మంచిగా వచ్చింది, తాగుతున్నాం మంచిగా, తాగినాం కూడా, చూసినాం మంచిగా వచ్చింది. కానీ ఇప్పుడు ఎట్లయిందంటే మేము ఎన్ని రోజు అంది నేనైతే కరెంటు పెడితేనే మాకు నీళ్ళు వచ్చేది సార్, లేకపోతే ఎప్పుడు రాలే. ఇవాళ అయితే కరెంటు పెట్టకుండా వచ్చింది, నాకు ఎంత సంతోషం ఉంది. లేకపోతే రోజు మేము ఎప్పుడు 3 రోజుకి ఇట్లా 4 రోజుకి నీళ్ళు వస్తే మేము కరెంటు పెట్టుకొని పట్టాలి, లేకపోతే ఒక్క చుక్క నీళ్లు రాకుండా ఉండేది మాకు. ఇవాళ అయితే ఫ్రీగా వచ్చింది, కరెంటు పెట్టకుండా వచ్చింది సార్. నాకైతే చాలా సంతోషం. కరెంటు బిల్లు కూడా మాకు మిగులుతుంది, సార్, లేకపోతే చాలా బిల్ వస్తుంది. ఇవాళ అయితే చాలా సంతోషం ఉంది నాకు. గోపాల్ సార్కి చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. మరి నాయకులు, రాజకీయ నాయకులు వచ్చి ఏవో వాగ్దానం చెప్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ కనబడరు. మరి సామిడి గోపాల్ రెడ్డి మరి మీ దృష్టికి వచ్చి 3 నెలల నుంచి 4 నుంచి ఆయన స్వయంగా కష్టపడి డ్రైనేజ్ నుంచి పక్క తప్పించి మీ మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు కదా, మరి దీనికి మీరు ఎలాగా మాకు అదే అంటున్నారు సార్, మాకు చాలా గోపాల్ సార్ మీద చాలా సంతోషం వచ్చింది. వాళ్ళు వచ్చి ఒక రోజు ఖాళీ చూసిండు, ఇట్లా వచ్చి మాకు బాధ చూసి ఆయన సెకండ్ రోజే అంత పని చేసిండు. మాకు చాలా దాని గురించి చాలా సంతోషం ఉంది. ఇవాళ అయితే నీళ్ళు వచ్చింది, నేను చెప్తున్నా కదా సార్, కరెంట్ పెట్టకుండా ఇవాళ నల్ల వచ్చింది, మాకు చాలా సంతోషం అయింది. మాకు 3 మంత్స్ నుంచి డ్రైనేజ్ వాటర్ కలుస్తున్నాయి, వాటర్లో తాగలేకపోతున్నాం. ఎక్కడికైనా పోయినా మళ్ళీ నీళ్ళ ప్రాబ్లం ఉండేది, ట్యాంకులకు వదిలిపెట్టిపోయినా కానీ బయటకు వేసిపోయినా నీళ్ళు ఉండకపోయేది, ప్రాబ్లం ఉండేది. గోపాలన్న ఒక 15 days కింద వచ్చిండు, చూసిండు మా ప్రాబ్లం ని, వాటర్ సాల్వ్ చేసిండు. ఈ రోజు వాటర్ వదిలిరు, వచ్చేసి మంచి. మాకు మురికి నీళ్ళు సమస్య సార్, మాకు గోపాల్ రెడ్డి వచ్చిండు, చూసిండు, ఇప్పుడు చేస్తా అని చెప్పిండు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంటి ముంగడ కాలు పెట్టినా కానీ ఈ నీళ్ళు వస్తున్నాయి. మాకు పిల్లలు 5 మంది పిల్లలు ఉన్నారు, మొత్తం రోగాలు, కాలు ఇడే చెడిపోతున్నాయి. కాలు పెడదామన్నా పిల్లలు అన్నం తినడానికి వస్తలే, రోజు జ్వరాలు వచ్చి చచ్చిపోతుంది. మాకు అది ఒక్కటి చేయండి సార్, మాకు ఇంటి ముంగడనే ఉంటుంది, అడుగు పెట్టినా కానీ అది చూసి గిట మీరు చెయ్యండి సార్, జర పట్టించుకోండి సార్, చాలా ఇబ్బంది అంటే. ఇదే ప్రకారంగా మా గోపాలన్న అన్ని ఏ పనులున్నా చేసి సంతోషంగా ఉంటుంది అంతే. తాగడానికి వాడడానికి చాలా కష్టంగా ఉన్నది, కానీ సామిడి గోపాల్ రెడ్డి నేతృత్వంలో మేము మంచి నీళ్ళు తాగుతున్నామని వాళ్ళు సంతోషాన్ని వ్యక్తపరిచారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ కూడా కొద్దిగా మాకు చిందరవందరగా ఉంది, అది కూడా సామిడి గోపాల్ రెడ్డి చొరవ తీసుకొని ఆ వ్యవస్థను కూడా మాకు సరిచేసి మమ్మల్ని ఒక ప్రాతిపదికన తీసుకెళ్తారనేసి వాళ్ళు ప్రజలు ఆశిస్తున్నారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు, ఏమంటిది.